ఇక మక్తల్లో బీజేపీ అభ్యర్థి మృతిపై మంత్రి వాకట్ శ్రీహరి స్పందించారు. తన బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఆరోపణలను ఆయన ఖండించారు. తానెప్పుడూ మహదేవ్తో మాట్లాడలేదని, అవాస్తవాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. విచారణలో దోషిగా తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. నేను ఎస్పీ గారికి చెప్పా 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని, తద్వారా ఎటబడితే అట మాట్లాడతాం, ఎవరైనా బదనాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైనది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని. ముందు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి సిఐ ద్వారానే జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటో నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టితే ఆయన ఫోటో చూశాను. ఒకవేళ ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే, లేదా ఏదైనా మాటలు బయటకు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే.